హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి చూపిస్తానండి. ఇన్స్టెంట్గా మిక్సీతో పని లేకుండా చేసేసుకుందాం. ఇది ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా ప్రాసెస్. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి టమాటాలు. కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసేసుకుని నూనె వేసుకుందాం. ఇలా కొద్దిగా నూనె వేసుకున్నాక నూనె వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని వేసేసేయాలండి నూనెలో. హైలో ఉంచకూడదండి, మాడిపోతాయి కదా. మీడియంగా పెట్టేసుకుని మంట ఇంకా వీటిని వేయించేసుకోవాలండి. చాలా మొత్తం దగ్గర పడిపోయి మెత్తగా అయిపోయి మూత ఎక్కడా పెట్టకూడదు. మూత పెడితే నీరు వస్తూ ఉంటుంది కదా, వద్దు, మూత పెట్టకూడదు, పాడైపోతుంది పచ్చేటప్పుడు. అలా కలుపుకుంటూ వాటిని మెత్తబడే వరకు వేయించేసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇలా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇంకా మెత్తగా అవ్వాలి. చింతపండు వేసుకుందాం అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు తీసుకుని గుజ్జు తీసేసి ఇలా ఉడుకుతున్నప్పుడే ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసి అది కొంచెం ఉడకనివ్వాలండి. అప్పుడు పచ్చడి ఇంకా నిలవ ఉంటుంది. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది చూడండి. బాగా వేగి దగ్గరకు వచ్చేసినాయి టమాటా ముక్కలన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని దీనికి సరిపడా ఉప్పు, కారం, మెంతిపిండి, అంతేనండి. ఈ మూడు వేసేసి కలిపేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించేసుకొని పైనుంచి తిరగమాత వేసేద్దామండి. కొద్దిగా నూనె వేసుకొని, ఆల్రెడీ అందులో టమాటాలు వేయించేటప్పుడు వేసాం కదా నూనె, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మెంతులు, చిట్పట్లాడుతుంది కదండి. ఇప్పుడు ఇంగువ వేసేసుకుందాం. పచ్చడి కదా, కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంగువ వాసన వస్తూ పచ్చడి. ఎండుమిరపకాయలు వేసేసుకొని అవి మెంతులు అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం వేగాలండి. వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఇదంతా పచ్చడితో కలిపేసుకుందాం. చూడండి పచ్చడి ఎర్రగా ఎంత బాగుందో. ఇప్పుడు వేగిన తర్వాతనంతా పచ్చడిలో వేసేసుకుందాం. అంతే, మిక్సీ కూడా వేయక్కర్లేదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది, టేస్ట్ మీకు నచ్చిందా, బాగుందా అనేది కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.